లెట్ మై పీపుల్ గో, నా ప్రజలను పోనిమ్ము, లేకపోతే నేను నిన్ను కప్పల చేత బాధించెదను అని అన్నాడు. ఎందుకు అసలు ఈ కప్పలు అనే తెగుల్ని పెట్టాలి? ఎందుకు అసలు ఈ కప్పలలోంచి మనం నేర్చుకునే పాఠం ఏమిటి? ఈ తెగుల యొక్క ముఖ్య కారణం ఏంటో ఒక 1.5-2 గంటల్లో నేర్చుకుందాం. ఎవరు మాట్లాడతలేదు? హల్లెలూయా. మొదటిగా ఈ 8వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. నీవు వారిని పోనీయనల్లని ఎడల ఇదిగో నేను నీ పొలిమేరలన్నిటినీ కప్పల చేత బాధించదను. ఒకసారి తల పైకెత్తుతారా? అన్నావు. కప్పలు దేవుడు తీసుకొస్తున్నాడు. ఎందుకు అసలు కప్పల్ని తీసుకొస్తున్నాడు? రాయండి ఒకసారి చెప్తాను. కప్పలను దేవుడు ఎందుకు తీసుకొస్తున్నాడు? కప్పలను దేవుడు ఐగుప్తు దేశపు ప్రజల మీదకి ఎందుకు అనుమతింపజేశాడు? ఎందుకు అనుమతింపజేశాడంటే, కప్ప అనేటువంటిది ఐగుప్తు ప్రజలకు ఒక దేవతగా పూజిస్తారు. కప్పలు వారొక ఐగుప్తు దేశంలో ఒక దేవతగా భావిస్తారు. మన దగ్గర కూడా కప్పలకి పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తారంటే 2 కారణాలకి. ఒకటి వర్షానికి చేస్తారు, ఇంకోటి సంతానోత్పత్తికి కూడా దేవతగా వారు ఈ కప్పలను భావిస్తారు. అయితే వీళ్ళు దీన్ని కప్ప అని పిలవకుండా కప్పను వారు ఏమని పిలుస్తారంటే హెకెట్ అని పిలుస్తారు. HEQUET, హెకెట్ అని పిలుస్తారు. కప్ప అని పిలవరు. కప్పను వారు ఏమని పిలుస్తారు? హెకెట్ అనే దేవతగా పిలుస్తారు. ఈ కప్పను వారు 2 ఉద్దేశాల కొరకు పిలుస్తారు. 2 ఉద్దేశాల కొరకు వారు పూజిస్తారు. మొదటగా వర్షాల కొరకు ఈ కప్పను పూజిస్తారు. రెండవదిగా వారు దీన్ని ఎందుకు పూజిస్తారంటే సంతానం కొరకు పూజిస్తారు. మరి ఇలాంటి ఒక సాదృశ్యమైనటువంటి ఇది ఈ కప్పలు మరి ఎందుకు దేవుడు అనుమతింపజేశాడంటే చెప్పడానికి, మీరు ఏ దేవుడైతే మీరు దేవత అనుకుంటున్నారో, ఏ దేవుడైతే మీకు వర్షం ఇస్తుంది అనుకుంటున్నారో, ఏ దేవుడైతే మీకు సంతానం ఇస్తుంది అనుకుంటున్నారో, నీవు దేవుడుగా అనుకుంటున్న మీ దేవత నా చేతి మనిషి, నా చేతి బొమ్మ, నా చేతిలో నా అధికారము క్రింద ఉంది అని దేవుని సార్వభౌమాధికారాన్ని ఐగుప్తు ప్రజలకు తెలియచడానికి దేవుడు కప్ప అనే హెకెట్ దేవతను తన శిక్షాస్మృతిలోనికి తెగుళ్ళ రూపంలో వాడుకున్నాడు. కొంచెం ముందుకు నేను వెళ్తాను. అయితే ఈ కప్పలు వారిని ఏం చేస్తున్నాయి అని చూస్తే, ఈ కప్పలు మొత్తం వారికి 5 రకాల నష్టాన్ని కలుగజేశాయి. ఎవరికి? ఐగుప్తి ప్రజలకు. ఎన్ని రకాల నష్టాన్ని కలుగజేశాయి? 5 రకాలు. అసలు మరి కప్ప బైబిల్లో ఉన్న ఆత్మీయ పాఠం ఏమిటి? బైబిల్లో కప్ప ఎవరి గుర్తుగా కనబడుతుంది? ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనం. ఒకరు చదవండి ఒకసారి నా కొరకు. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి కనుక మనం చదవగా చిత్తగించినట్లయితే, ఈ కప్పలు యొక్క ఆత్మీయమైన పాఠం ఏమిటి? మరియు ఆ ఘట్ట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు. ఎవరు కప్పలంటే ఎవరు చెప్పనా? బైబిల్ దానికి సరికొత్త భాష్యం చెబుతుంది. కప్పలు దేనికి సాదృశ్యం అంటే బైబిల్ సరికొత్త భాష్యం చెబుతుంది. ఎవరో ఈ కప్పలంటే అపవిత్రాత్మలకు గుర్తు, అపవిత్రాత్మలకు గుర్తు, లేదా పాపమునకు గుర్తు. కప్పలు ఎవరికి గుర్తుందంటే పాపానికి గుర్తు. మరి కప్పలు ఐగుప్తునకు ఏం చేస్తున్నాయో గనక మనం తెలుసుకుంటే, అపవిత్రాత్మ అనే పాపము మానవులకి ఏం చేస్తుందో మనం తెలుసుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమైందా? వరుస క్రమాలు వస్తున్నారా? ఫాలో అవుతున్నారా? అపవిత్రాత్మలు లోకాన్ని ఏం చేస్తున్నాయో మనం తెలుసుకోవాలంటే కప్పలు ఐగుప్తులు ఏం చేస్తున్నాయో మనం తెలుసుకోవాలి. అసలు కప్పలు అసలు ఇక్కడ ఏం చేస్తున్నాయి?
చూడండి, కప్పలు ఏ ఏ ప్రాంతంలో ఉన్నాయి? 2వ వచనం ఒకసారి మళ్ళా చదవండి. నీవు వారిని పోనీయనొల్లని ఎడల ఇదిగో నేను నెంబర్ 1 కప్పలు ఎక్కడున్నాయి? పొలిమేరల్లో ఉన్నాయి. తర్వాత అవి ఎక్కడున్నాయి? 3వ వచనం, అవి నీ ఇంట నెంబర్ 2 పడక గదిలో ఉన్నాయి. తర్వాత మంచము మీదకి 3వదిగా ఉన్నాయి. సేవకుల ఇండ్లు 4, 5, నీ పొయ్యిలోనికి 6, నీ పిండి పిసుకు తొట్లలోనికి ఎక్కి వచ్చును. తలపైకెత్తండి ఒకసారి, మీరు తలపైకెత్తాలి. మీరు ఒక విషయాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలని నేను ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. కప్పలు మొత్తం ఏ ఏ ప్రాంతంలో ఉన్నాయి? మొదటిగా పొలిమేరల్లో ఉన్నాయి. నెంబర్ 2 ఇంటి పడక గదిలో ఉన్నాయి. నెంబర్ 3 మంచం మీద ఉన్నాయి. నెంబర్ 4 సేవకుల ఇండ్లలో ఉన్నాయి. నెంబర్ 5 జనుల మీద ఉన్నాయి. నెంబర్ 6 పొయ్యిలో ఉన్నాయి. నెంబర్ 7 పిండి పిసుకు తొట్లలో ఉన్నాయి. మొత్తం ఎన్ని ప్రాంతాల్లో ఉన్నాయి? 7 ప్రాంతాల్లో ఉన్నాయి. అంటే అర్థం ఏంటి చెప్పనా? కప్పలు రాని ప్రాంతం అంటూ లేదు. కప్ప ఐగుప్తు దేశంలో ఉన్నంతకాలం ఏ మూలకైనా వచ్చేస్తుంది, ఏ ప్రాంతానికైనా వచ్చేస్తుంది. అలాగే పాపము అనే అపవిత్రాత్మ అనే పాపము కూడా ఎక్కడికైనా అది మనతో పాటు రాగలదు. ఎక్కడైనా నిన్ను ముంచేయగలదు. ఎక్కడికి వెళ్ళినా అది మనతో పాటు తీసుకుని వెళ్ళగలదు. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ కప్పల నుండి ఎవరు తప్పించుకోలేకపోతున్నారు. పొలిమేరలో ఉన్నవాళ్ళు తప్పించుకోలేకపోతున్నారు. పడక గదిలో ఉన్నవారు తప్పించుకోలేకపోతున్నారు. మంచం మీద ఉన్నవారు తప్పించుకోలేకపోతున్నారు. సేవకుల ఇండ్లలో ఉన్నవారు తప్పించుకోలేకపోతున్నారు. జనులు తప్పించుకోలేకపోతున్నారు. పొయ్యిలు తప్పించుకోలేకపోతున్నాయి. పిండ్లు పిసుకు తొట్టెలు కూడా తప్పించుకోలేకపోతున్నాయి. కప్పల నుంచి ఎవ్వరూ తప్పించుకోలేదు. అలాగే పాపము నుండి కూడా ఎవ్వరూ కూడా తప్పించబడరు. అది లెక్క. అర్థమైందన్నా? అర్థమవుతుందన్న ఆయన? కప్పలు, గురుగారు కప్పలండి 7 ప్రాంతాల్లో ఉన్నాయట. కప్పలు 7 ప్రాంతాల్లో ఉన్నాయట. దీని నుంచి ఎవరూ తప్పించుకోలేకపోతున్నారు. అలాగే పాపమనే కప్ప నుండి కూడా. కప్ప అంటే ఎవరని చెప్పాను? అది కప్ప అంటే ఎవరు సార్? గట్టిగా చెప్పాలి నాకు మీరు. ఏ వచనం ప్రకారం? ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం 13వ వచనం ప్రకారంగా అపవిత్రాత్మ అనేటువంటి ఈ కప్పల వలన ఎవ్వరు కూడా తప్పించుకోలేకపోయినట్లుగానే పాపము నుండి కూడా మనం ఎవ్వరము కూడా తప్పించబడజాలము. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. చెప్పాలి మరి. హల్లెలూయా. ఓకేనా? కప్పల గురించి మాట్లాడుతున్నాను. కప్పలు అంటే హెక్కెట్ అనే దేవత. కప్పలు వారు దేనికి పూజిస్తారు? వర్షాలకి, సంతానానికి పూజిస్తారు. మరి కప్పలు 7 ప్రాంతాలకు వచ్చాయి. అంటే కప్పల నుంచి ఎవరు కూడా తప్పించుకోలేకపోయినట్లుగానే పాపము అనే అపవిత్రాత్మ నుండి కూడా ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు. కొందరు అనుకుంటారు, నేను ఈ పాపం చేసి ఎలాగోలా తప్పించేసుకుంటాను అనుకుంటారు. నేను ఈ వ్యభిచరించి ఎలాగోలా తప్పించేసుకుంటాను అంటారు. నేను ఈ మోసం చేసి ఎలాగోలా తప్పించేసుకుంటాను అనుకుంటారు. ఈ మత్సరాన్ని చూపించి, ఈ అసూయను చూపించి, ఈ కప్ప వంటి నేలబారు లక్షణను చూపించి ఎలాగోలా తప్పించేసుకుంటాను అనుకుంటే చెబుతుంది వాక్యం, యూ కెనాట్ రియల్లీ ఎస్కేప్ ఫ్రమ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఫ్రాడ్. విశ్వాసఘాతకమైన ఆత్మ నుండి కూడా నువ్వేమాత్రము కూడా తప్పించబడలేవు. చాలామంది అనుకుంటారు నేను తప్పించబడతాను అనుకుంటాను. లేదో బాప్తిస్మ ఇచ్చాను మొక్కం మీద చెప్పేశాడు, నీవు నీ సహోదరుని భార్యను ఉంచుకున్నావు అని చెప్పేశాడు. పిలాతు అనుకున్నాడు చేతులు అడిగేసుకుంటే సరిపోద్ది అనుకున్నాడు. కానీ అతను దేవుని శిక్ష నుంచి తప్పించుకోలేకపోయాడు.
ఎవరూ కూడా పాపం నుండి తప్పించుకోలేరు. దేవుని హృదయమును ఎరిగిన దావీదే పాపం నుండి ఏం చేయలేకపోయాడు, తప్పించుకోలేకపోయాడు. అందుకే మనం భయము నొంది పాపము చేయని వారముగా మనందరం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏం కలిగిన వారంగా ఉండాలి? భయము నొంది పాపము చేయని వారముగా మనందరం ఉండాలి. రెండవదిగా ఈ కప్పలకున్న మరొక లక్షణాన్ని నేను మీ కళ్ళ ముందు నేను ఉంచాలని నేను ఆశిస్తూ ఉన్నాను. చూడండి, ఎక్కడ చూసినా కప్పలే అని చెప్పాను కదా. అలా ఎక్కడ చూసినా సరే పాపం కూడా వ్యాపించింది. పాపమును గురించి ఎవడో తప్పించుకోలేడు అని మీకు చెప్పాను కదా. అక్కడ రెఫరెన్స్ రాసుకోండి. పాపము నుండి ఎవరు తప్పించుకోలేరు అనే చోట 1 యోహాను పత్రిక 5:19 రెఫరెన్స్ తీయక్కర్లేదు, మీరు రాసుకోండి. అక్కడ 1 యోహాను పత్రిక 5:19 వచనం ప్రకారం, అలాగే సామెతల గ్రంథము 20వ అధ్యాయము 9వ వచనం ప్రకారం పాపము ఎక్కడ చూసినా కప్పల వలె వ్యాపించి ఉన్నది. నేను మరలా చెప్తున్నాను, కప్పలు ఎవరు గుర్తని చెప్పాను? అపవిత్రాత్మలు. ఏ వచనం ఆధారం చేసుకున్నాం? 16-13 ప్రకారంగా పాపం అనే కప్పలో అన్ని చోట్ల వ్యాపించింది. 2 రెఫరెన్స్లు చెప్పాను. రెండవదిగా ఈ కప్పలను వారు ఏం చేశారనంటే 8వ అధ్యాయము 8వ వచనం చదవండి. అప్పుడు ఫరో పిలిపించి నాయన ఇప్పుడు 7వ వచనం చదువు ఒకసారి. 7వ వచనం, శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన తలపైకి ఎత్తను. మంత్రగాళ్ళు కూడా, శకునగాండ్రు కూడా కప్పలను పుట్టించారు. మరి పుట్టించిన శక్తి కలిగిన మంత్రగాళ్ళు శకునగాండ్రు దాన్ని జనుల వద్ద నుంచి తీసేయచ్చుగా. అర్థమవుతుందా? శకునగాండ్రు కప్పల్ని ఇంకా పుట్టించారు. అది పుట్టించిన చేత్తో గిట్టించచ్చుగా, పుట్టించిన చేత్తో చంపించవచ్చుగా, పుట్టించిన చేత్తో తొలగించవచ్చుగా, రప్పించిన చేత్తో వెనక పొమ్మనొచ్చుగా. లేదు 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 లేదు, అలా చేయలేరు. ఎందుకు చేయలేరు? అందుకే చేయలేరు కాబట్టే బాబు మోసే ఈ కప్పల్ని నా దగ్గర నుంచి, మీరు ఒక విషయం చెప్పనా, కప్పలంట నా యొద్దనంటే అయ్యగారి దగ్గర కూడా వచ్చేసే కప్పలు. ఇక్కడి నుంచి జనుల వద్ద నుంచి కప్పను తీసివేయి అని ఎందుకు అంటున్నాడంటే, వాళ్ళ చంపొచ్చు కానీ చంపలేదు. వాళ్ళు వెనక్కి దాన్ని గెంటేయచ్చు కానీ వాళ్ళ వెనక్కి గెంటలేరు. కప్ప ఏ భాగ్యం? ఏదైనా పామేటి చంపలేకపోవడానికి, ఏదైనా సింహమేటి చంపలేకపోవడానికి, ఇదేనా పుల చంపలేకపోవడానికి. వెరీ ఈజీ కదా. సరిగ్గా కనుక ఒక్క సొప్పట్టుకుని తొక్కితే అవి చచ్చిపోతాయి. మరి కప్పలు అంత చిన్న జంతువులైనా ఎందుకు చంపలేదు అని అంటే, ఇందా చెప్పాను కదా, వారికి దేవతని మరి వారు పవిత్రంగా ఎంచుతున్నారు కదా. పవిత్రంగా ఎంచిన దాన్ని వారు ఏం చేయలేకపోయారు, చంపలేకపోయారు. వారు పవిత్రముగా వారు ఎంచారు కనుక ఆ కప్ప వారి దృష్టిలో మంచిది, కప్ప వారి దృష్టిలో పవిత్రమైంది, కప్ప వారి దృష్టిలో గొప్పది కనుక వారు పాపముని అపవిత్రాత్మలు లేదా కప్పలను ఏం చేయలేకపోయారు, వాళ్ళు జయించలేకపోయారు. ఈరోజు మనిషి ఎందుకు పాపాన్ని జయించలేకపోతున్నాడు చెప్పనా? ఎందుకు పాపాన్ని జయించలేకపోతున్నాడు చెప్పనా? ఆ పాపము, ఆ కప్పలు నీకు మంచిగా కనబడుతుంది కదా. ఆ పాపము నీకు గొప్పదిగా కనబడుతుంది. ఆ పాపము నీకు, అపవిత్రమైన పాపం మంచిదిగా కనబడుతుంది. మరి ఓపెన్గా చెప్పాలని నాకు 230 మంది సంఘం, ఆదివారం 230 మంది సంఘం వచ్చేవారు. నేను చాలాసార్లు వెళ్ళాను వాక్యం చెప్పడానికి. మన ఫొటోస్ పెట్టాడు, ఈడ్స్ తంతే 30-40 మంది లేరు అందులో. ఏమిట్రా సంగతి అని అంటే, తన కుమార్తెను బయటకు గెంటేశాడు, అల్లుడిని పెద్ద కూతురిని బయటకు గెంటేశాడు, వాళ్ళ భార్య కూడా బయటకు గెంటేశాడు, వాళ్ళ కొడుకునేమో ట్రైనింగ్ రూపంలో బయటకు గెంటేసి ఆ పెద్ద మనిషి ఏం చేస్తున్నారంటే, క్యాన్సర్ పేషెంట్ ఒక అతను ఉంటే అతనికి ఎవరో డబ్బులు పంపిస్తున్నారంటే ఎవ్రీ మంత్. అది తీసుకొస్తానన్న నెపంతో తన భార్యను తీసుకువెళ్ళి
తనతో పాపము జరిగిస్తూ ఉంటే అదొక రోజు అనుకోకుండా ఎవరికో పంపించబోయి ఆ తప్పుడు దృశ్యాలన్నింటినీ కూడా చచ్చు వాట్సాప్ గ్రూపులో పెట్టేశాడంట. అది అందరికీ తెలిసిపోతే అందరూ కాండ్రకి చుమ్మేసి మేము రావంటే రాము అని ఆగిపోయారు. 30-40 మంది ఇందని ఎందుకు వస్తున్నారంటే కాస్త పాస్టమ్మ గారి మీద ప్రేమతోనో ఏదో మొత్తానికి వస్తున్నారు. మీలాంటి పెద్ద ఆయన ఒకటి ఏరా బుద్ధుందా, ఈ పాపం ఏటిరా, ఈ వయసులో 52 సంవత్సరాలు షుగర్ పేషెంట్, టైప్ 2 డయాబెటిక్ పేషెంట్వి, నీకు ఎందుకురా ఈ మాయరోగం అంటే అడేం చెప్పనండి సింపుల్గా, నేను ఇంక వదలలేను, కాస్త రోజు ఏదో కొంచెం ఎంజాయ్మెంట్గా ఉంది నాకు అన్నాడు. పాపం ఎలా కనబడుతుంది అతనికి? అలాగని భార్య లేదా, చక్కని భార్య, గుణవంతురాలైన భార్య, తమ్ముడా అని పిలుస్తారు. చాలా మంచిది అక్క, మంచి బిడ్డలండి, ముత్యాలాంటి బిడ్డలండి, చక్కగా చదువుకున్న బిడ్డలండి, వాళ్ళ కూతుళ్ళకి మీద చిన్న మచ్చలేదండి. కానీ ఎందుకు ఆ సేవకుడు అంటే ఒక 40 మంది 290 మంది ఆత్మలను కోల్పోయినా ఇష్టమే, కానీ ఆ ఒక్క అక్రమ సంబంధాన్ని మాత్రం కోల్పోవడానికి తనకి ఇష్టం లేదు. ఎందుకంటే పాపం అతనికి ఎలా కనిపించింది? మంచిగా కనిపించింది. సరిగ్గా ఈ కప్పలు కూడా ఐగుప్తీయులకు దేవతగా కనబడుతున్నాయి. ఈ కప్పలు కూడా ఐగుప్తీయులకు పవిత్రమైన దేవతగా, హెకెట్ అనే దేవతగా కనబడుతుంది కనుక వారు రప్పించగలిగారు, కప్పలను పెంచగలిగారు, కానీ కప్పల్ని ఏం చేయలేకపోయారు? తొలగించుకోలేకపోయారు, కప్పల్ని చంపలేకపోయారు. ఒరేయ్, మనలో ఎవరో తప్పు చేశారట, ఎవర్రా రాలుగో ఎవడరా అంటే ఎవడో మాట్లాడలేదు. ఫలానా వారి ఇంటి పేరు వచ్చింది, రే మీలో ఇంటి పేర్లు చెప్పండి ఎవడో అంటే ఎవడో మాట్లాడలేదు. ఒకడి పేరు వచ్చింది, రే మీలో ఎవడో తప్పు చేశారు చెప్పండి ఎవడో, ఆడు మాట్లాడలేదు. ఆ చివరి కుటుంబం మీద వేస్తే పేరు వచ్చింది ఆకాను. అయ్యా చేసిన తప్పేంటో చెప్పవయ్యా అంటే అది నేను చెప్పనా, అయ్యా నేను షినారు దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ హతము చేస్తున్నప్పుడు నాకు కొన్ని వస్త్రాలు, మంచి షినారు వస్త్రము నాకు కనబడిందయ్యా, అది తెచ్చుకుని నేను ఆ గుడారంలో డేరా కింద దాచిపెట్టి. ఎందుకు దాచిపెట్టావు అంటే అతను అంటాడు, షినారు వస్త్రం అతనికి ఆకానికి మంచిగా కనబడింది. దేవుడు హేయమైన దానిగా చూస్తే, దేవుడు పాప సంబంధమైన దానిగా చూస్తే, దేవుడు అసహ్యకరమైనదిగా చూస్తే అది ఆకానికి ఎలా కనబడింది? మంచిగా కనబడింది. ఈరోజు నీకు పాపము అలాగే కనబడుతుందండి అయ్యా, నీకు పాపము అలాగే కనబడుతుందా? అయితే జాగ్రత్త, కప్పల ప్రభావము నుంచి నువ్వే మాత్రం తప్పించబడవు. దేవునికి స్తోత్రం. లుక్ సిన్ యాజ్ సిన్, లుక్ సిన్ యాజ్ సిన్. పాపమును పాపముగా చూడాలి. ఇంకో మాట చెప్తాను. యోసేపు గ్లామర్ బాయ్, నాతో కొద్దిసేపు మంచం మీద ఫన్ చేద్దామా అంటే అనలే. ఏమని చెప్పనా, ఇలాంటి ఘోరమైన దుష్కార్యాన్ని నేను ఎలాగూ చేయగలను అన్నాడు. అంటే ఆవిడేమో పాపాన్ని సంబంధంగా చూస్తే, పాపాన్ని శయనంగా చూస్తే, ఎత్తన దాన్ని ఎలా చూశాడు? ఘోరమైన దుష్కార్యముగా చూశాడు. అందుకని యోసేపు ఫలించెడు కొమ్మగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. పాపము చెయ్యని వాడు మాత్రమే కాదు పరిశుద్ధుడు, పాపమును పాపముగా చూసేవాడు కూడా పరిశుద్ధుడే. దేవునికి స్తోత్రం. మనలో లేరా ఈ మధ్యన సేవకులు? అదేంటండి ఆ పాస్టర్ గారు 3 పెళ్ళిళ్ళంట, తాగుతాడంట, అయినా సంఘం బెమ్మని, ఆయన పని బాగుంది, ఆయన పని బాగుందా అంటే అవకాశం నువ్వు చేస్తావుగా. ఆయన పని బాగుంటామేంటి? మనుషుల దగ్గర బాగుండొచ్చు, కానీ దేవుని దగ్గర ఆ పని గొప్పది కాదు. మనుషులు కనిపించవచ్చు, కానీ ప్రభు దృష్టిలో గొప్పగా ఎంచబడడు. అతను నిర్దోషిగా దేవుడు తీర్పు తిని. 2 విషయాలు చెప్పాను. నెంబర్ 1, కప్పలు అన్ని చోట్ల వ్యాపించినట్లుగా
పాపము కూడా అన్ని చోట్ల వ్యాపించింది అని చెప్పాను. నెంబర్ 2, ఈ కప్పలను వారు నశింప చేయలేకపోయారు. ఎందుకంటే కప్పలు వారి కంటికి ఎలా కనబడుతున్నాయి? దేవతగా, మంచిదిగా, పవిత్రంగా అది వారు కనబడింది. అలాగే పాపము మనకి మంచిదిగా కనబడి ఎన్ని ఎగ్జాంపుల్ చెప్పాను? 2 ఎగ్జాంపుల్ చెప్పాను. మొదటిగా ఎవరు కనబడింది? ఆకానికి షినారు వస్త్రం. వాస్తవానికి అది శపితమైన వస్త్రంగా చూడాలి, కానీ ఎలా చూశాడు మనోడు? మంచి వస్త్రంగా చూచాడు. ఎవరు? ఆకాను మంచి వస్త్రంగా చూచాడు. తర్వాత ఫొతేఫరు భార్యకి ఆ పాపము శయనముగా కనబడింది, కానీ యోసేపుకు మాత్రం ఆ పాపం ఎలా కనబడింది? ఘోరమైన దుష్కార్యముగా కనబడింది. అలాగే మన పాపాన్ని అసహించుకుని వారముగా, పాపమును పాపముగా చూడాలి అని మనం అర్థం చేసుకున్నాం. 3వ సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, మీరు ఈ మాట రాసినప్పుడు రిఫరెన్స్ ఖచ్చితంగా రాయాలి, అందుకే మీకు రిఫరెన్స్ చెప్పాను. చూడండి, నిర్గమకాండము 8వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. నీ పొలిమేరలన్నిటినీ కప్పల చేత తలపైకెత్తిన. కప్పలు పొలిమేరలు బాధించడం ఏంటి? పొలిమేరలు అంటే గ్రామ దేవతలకు విశ్రమ స్థానం. నేను ఇందాక వస్తున్నప్పుడు కూడా ఈ గ్రామ ఎంట్రన్స్లో గ్రామ దేవతలను చూచాను. గ్రామానికి ఒక దేవత ఉంది మన ఇండియాలో. అలాగే అక్కడ కూడా గ్రామ దేవతలు పొలిమేరలో పెడతారు. తద్వారా గ్రామ సరిహద్దుల్లో పొలిమేరల్లో ఈ గుళ్ళు గోపురాలు ఉండడం వల్ల, ఈ గ్రామ దేవతలు ఉండడం వల్ల ప్రజలకు ఆ దేవతలకు మధ్యలో ఉన్న సంబంధం కోల్పోయి, ఈ ప్రజలు మంచం మీద ఎక్కిన కప్పలు ఉన్నాయి కదా, కింద ఎక్కిన కప్పలు ఉన్నాయి కదా, పొలిమేరలో కప్పలు ఉన్నాయి కదా అని ఆ కప్పలకు భయపడి వారు తమ ఇష్ట దేవతల్ని పూజించుకోకుండా ఆగిపోయారు. అంటే 3వదిగా కప్పలు ఏం చేశాయంటే వారికి తమ దేవతకు మధ్యలో అగాధాన్ని ఏర్పాటు చేసింది. కప్పలు ఏం చేశాయి? 3వదిగా వారికి చెప్పాలి మీరు, వారికి, వారి దేవతలకి, మరి పొలిమేరలకు వెళ్లకుండా కప్పలు ఆపేసాయి కదా, అలాగే వారి దేవతల వద్దకు వెళ్లకుండా దూరముగా మారిపోయింది. నెంబర్ 1, కప్పలు దేశమంతా వ్యాప్తి చెందాయి. నెంబర్ 2, కప్పలు వారిని తొలగించుకోలేకపోయారు. నెంబర్ 3, కప్పలు వారిని తమ పొలిమేరలో ఉన్న గ్రామ దేవత వద్దకు వెళ్లకుండా వారిని దూరము చేసినట్లుగా కప్పలు అనే పాపం గమనించాలి మీరు. కప్పలు అనే పాపమును కూడా దేవుడు మనల్ని మన ప్రభు దగ్గరికి వెళ్లకుండా ఈ కప్పలు అనే పాపము మనకు అగాధముగా ఉంది. యెషయా గ్రంథము 59:2 వచనంలో చదవండి. రక్షింపనేరకున్నట్లు దేవుని హస్తము కురుచ కాలేదు, వినేరకున్నట్లు చెవులు మందము కాలేదు. మరి ఏమైంది? మీ దోషములు, అదే దోషములు బదులు కప్పలు పెట్టుకోండి. మీ కప్పలు నీకు నాకు ఎలాగున్నాయి? దూరము చేసేస్తున్నాయి. అర్థమవుతుందా? సబ్జెక్ట్ వస్తుందా? వెరీ గుడ్. రాస్తున్నా కదా సార్, కప్పల గురించి రాస్తున్నాను నేను. కప్పలు అనగెవరు? మళ్ళీ కప్పలు కప్పలంటే ఎవరు? అపవిత్రాత్మ లేదా మన పాపము. మన పాపము అనే కప్ప ఏం చేస్తుందంటే అన్ని చోట్ల వ్యాప్తి చేసేస్తుంది. నెంబర్ 2, మన పాపమును మనం జయించలేకపోతున్నాం. ఎందుకంటే వి లవ్ సీన్, వి అడ్మైర్ సీన్. మన పాపమును మెచ్చుకుంటున్నాము గనక పాపాన్ని జయించలేకపోతున్నాం. 3వదిగా వి లాస్ట్ యాక్సెస్ విత్ గాడ్స్ ప్రెసెన్స్. దేవుని సన్నిధితో మనం అనుసంధానాన్ని కోల్పోతున్నాం. ఎందుకంటే మన దోషము, అదే మన కప్పలు మనల్ని ఏం చేస్తున్నాయి? అడ్డుగా వస్తున్నాయి. పక్కనే మరో రెఫరెన్స్ రాసుకోండి. 66వ సంకీర్తన 18వ చరణం కూడా మీరు రాసుకోండి. 66వ సంకీర్తన 18వ చరణం అని మీరు రాసుకోండి. ఇక్కడికి 3 మాటలు చెప్పాను. ఇక 4వ సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పటికి 3 మాటలు చెప్పాను కదా, 4వ సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, 8వ వచనం మరలా చదవండి. అప్పుడు ఫరో
పిలిపించి నా యొద్ద నుండి నా జనుల యొద్ద నుండి ఈ కప్పలను తొలగించుమని యెహోవాను వేడుకొనుడి. అప్పుడు యెహోవాకు బలర్పించుటకు ఈ ప్రజలను అగత్యముగా పోనిచ్చెదను. తర్వాత 9వ వచనంలో అందుకు మోషే అంటున్నాడు, నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయింపవచ్చును. ఈ కప్పల శాసము ఏటిలోనే ఉండినట్లు అవి నీ మీదను నీ ఇండ్లలో ఉండకుండా చంపబడినట్లును నీ కొరకు నీ సేవకుల కొరకును నీ ప్రజల కొరకును నేనెప్పుడు వేడుకొనవలెననో చెప్పుమని ఫరోను అడుగగా అతడు రేపే అనెను. ఆగండి ఒకసారి. కప్పల వల్ల వీళ్ళకి ఏమొచ్చింది? పొలిమేరలకు వెళ్లకుండా ఆగిపోయింది. కప్పల వల్ల వీళ్ళకి ఏమొచ్చింది? తిండి తినకుండా ఆగిపోయింది. కప్పల వల్ల వీళ్ళకి ఏమొచ్చింది? నిద్రపోకుండా మంచాల మీదకి వచ్చేసింది. కప్పల వల్ల ఏం జరిగింది? ఫరో ఇంటి వరకు వచ్చేసింది. కప్పలు దేశాన్ని నాశనం చేస్తున్నాయి. కప్పలు తమ ఇష్ట దేవత వద్దకు వెళ్లకుండా ఆపేస్తే అప్పుడు మోషే వచ్చి అంటాడు, సరే నేను ప్రార్థన చేస్తానులే. ఎప్పుడు ప్రార్థన చేయమంటావు? నేను కప్పలు తీయించేయమని చెప్తాను, లేకపోతే కప్పల్ని చంపేమని చెప్తాను, కాకపోతే కప్పల్ని దగ్గర లేకుండా చేయమని చెప్తాను. ఎప్పుడు చెప్పమంటావంటే ఎవడన్నా ఏం చెప్పాలి? ఇప్పుడే అనాలి కదా. ఇప్పుడే పళ్ళైపోతాను తీసే ఇప్పుడే అనాలి. అలా అనకుండా అంటాడు, ఇప్పుడు దాకా ఉన్నాను నాకు సరిపోలేదు, కప్పలతో ఇప్పుడు దాకా ఉన్నాం నాకు సరిపోలేదు, ఈ రాత్రి కూడా ఉంటాను కనుక రేపు తీసేయి అన్నాడు. కానీ ఇప్పుడే తీసేయి అని అనలేదు. ఎవరు ఫరో అంటే మనిషికి గుర్తు, ఎవరు ఫరో అంటే పాపికి గుర్తు, పాప సంబంధమైన లోకమున గుర్తు. ఫరోలాగే మనిషి కూడా ఏం చేస్తున్నాడు చెప్పనా? ఇప్పుడు దాకా వ్యభిచారం చేస్తున్నాడు. ఒరే ఏడిసి వస్తుందిరా, నీ పరువు పోతుందిరా, నీకు చీ అంటున్నారా, ఇరుగు తక్కువ బతుకైపోయిందిరా, బానే అంటే ఇంకొన్ని సంవత్సరాలు ఎంజాయ్ చేసి మానేస్తాను అంటున్నాడు. తాగుడు ఎందుకురా, లివర్ పోతుందిరా, రోగం వచ్చేస్తుందిరా అంటాడు. కొద్ది కాలం తాగనిమ్ము. డ్రగ్స్ వద్దురా, కొద్ది కాలము తాగనిమ్ము. బ్లూ ఫిల్మ్లు చూడకరా, కొద్ది కాలము చూడనిమ్ము. బూతులు మాట్లాడకరా, కొద్దిసేపు బూతులు మాట్లాడనిమ్ము. ఫరో దేశం వల్ల దేశం కప్పల వల్ల సర్వనాశనం అయిపోయింది కదా, అయిపోయింది. ఎప్పుడు తీయమంటావు? ఇప్పుడే తీ బాబా, నీకు పుణ్యం ఉంటుంది అనకుండా రేపు తీ అంటే లోకము అనే ఈ మనుషులు కూడా పాపము విషయంలో వాయిదా వేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. పాపని ఏం చేస్తున్నాడు? వాయిదా వేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో అమ్నోను అనబడిన వ్యక్తి సొంత చెల్లెలనే మోహించాడు. అక్కడతో వదలలేదు వాడు. చెల్లి అన్నాడు, అక్కడతో వదలలేదు వాడు. వచ్చి అట్లే అమ్మా అన్నాడు. అన్నం పెట్టేవాడు అమ్మతో సమానం. అన్నం పెట్టేవాడు అమ్మతో సమానం. ఆ అన్నం పెట్టే తల్లితోనే పోనీ ఇష్టపూర్వకంగా కూడా చేయలేదు, మరలా ఆమెను బలవంతంగా మానభంగం చేశాడు. బలవంతంగా మానభంగం చేసి ఆమెను బయటకు గెంటేశాడు మరలా. అప్పుడు ఆవిడేమని చెప్పాను, అన్నయ్య ఇందాకే చేసింది బెటర్ అన్నయ్య, మానభంగమే చేసావు అన్నయ్య, ఇప్పుడు మరింత ఎక్కువ కీడు చేయకన్నా అన్నప్పటికీ బయట పో అన్నాడు తను. బైబిల్ ఉంది, అబ్షలోము 2 సంవత్సరాలు కనిపెట్టాడు. అంటే 2 సంవత్సరాల అమ్మును ఏ రోజు కూడా దావీదు దగ్గరకు వచ్చి నానా చెల్లి పట్ల ఇలా ప్రవర్తించాను క్షమించు నానా అని అననే వాయిదా వేశాడు. కొందరు అంతే, మోకరించడానికి వాయిదా వేస్తారు, ఉపవసించడానికి వాయిదా వేస్తారు, కన్నీరు కార్చడానికి వాయిదా వేస్తారు, సమర్పణగా ఉండడానికి వాయిదా వేస్తారు. మీలో ఉన్నారా ఇలాంటి ఫరో లక్షణం కలిగిన వారు? వచ్చాయా? వచ్చాయి. ఇబ్బంది పడుతున్నారా? ఇబ్బంది పడుతున్నాం. మరి ఎప్పుడు తీసేయమంటావు? ఫోన్లే ఇబ్బంది పడితే పడ్డంలే, ఈ రాత్రి కూడా ఉండే అని పాపాన్ని వాయిదా వేస్తున్నట్లుగానే అమ్మును కూడా పాపమునకు
వాయిదా వేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, చెప్పాలి మరి. హల్లెలూయా. పాపమును వాయిదా వేయని వారముగా మనందరం ఉండాలి. చివరి మాట, కప్పల్లో నుంచే, మన క్లాసులోంచి కాదు, కప్పల్లోంచి చివరి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి మీ తలపైకి ఎత్తినట్లయితే, ఇందాక మీకు మాట చెప్పాను, వారు కప్పల్ని రాజేశారు కానీ కప్పల్ని వారు ఏమీ చేయలేకపోయారు. అంటే కప్పల్ని వారు మానవ ప్రయత్నాలు కప్పల్ని ఏమీ చేయలేవు. మానవ ప్రయత్నం ఎప్పుడు దైవ కార్యాన్ని ఆపలేదు. మానవ ప్రయత్నం మానవ తప్పిదాన్ని ఎప్పుడు కూడా ఆపలేదు. ఈరోజు చాలామంది సంఘాల్లో ఆచారాలు మానవ పద్ధతుల్లో చేస్తారు, దైవ కార్యాలను మానవ పద్ధతుల్లో చేస్తారు. మన సంస్కృతి, మన ఆచారం, మన మతము, మన అలవాటు, మన ఆనవాయితీ ఇదేది కూడా శకునగాండ్రు వంటి పద్ధతులే. అవి సమస్యను తీసుకురాగలదు కానీ సమస్యని మాత్రం తుడుపు పెట్టలేదు. ఇక్కడ వీరు సమస్యను పెంచారు కానీ సమస్యను వారు తీయలేదు. చిన్నప్పుడు పాట అద్భుతంగా పాడేవారండి. భయంకరమైన వ్యాధి నాకు కలిగెను, 12 సంవత్సరాలు నేను బాధపడి తిని. భయంకరమైన వ్యాధి నాకు కలిగెను, 12 సంవత్సరాలు నేను బాధపడి తిని. అర్థమైందా? ఆవిడ అంటుంది 12 సంవత్సరాలు వైద్యుల వద్దకు వెళ్ళి మరింత క్లిష్ట పరిస్థితులకు వెళ్ళిపోయింది. మానవ పాపమును మానవ ప్రయత్నం తీయలేదు. మళ్ళీ చెప్తున్నాను, మానవ పాపాన్ని మానవ ప్రయత్నం తీయలేదు. మానవ పాపాన్ని దేవుడు మాత్రమే పరిష్కారం చేయగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమైందండి? మానవ పాపాన్ని మానవుడు తీయలేడు. బత్షెబతో దావీదే పాపం చేశాడు. మరలా దావీదే ఆ పాపాన్ని కలుగుదానికి ఊరియా రక్తాన్ని చిందించాడు. అది మరింతగా పాపంగా పెరిగింది కానీ ఆ పాపాన్ని ఏమాత్రం కూడా కడగలేదు. ఐ రిపీట్, మానవుల పాపమునకు మానవుల ప్రమేయం అసలు ఇప్పుడు ప్రాయశ్చిత్తార్థం కాదు. యేసు రక్తము మాత్రమే మన పాపములకు ప్రాయశ్చిత్తార్థము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎండి చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. అందుకే శకునగాండ్రు మరింతగా ఇబ్బంది పెట్టారు కానీ శకునగాండ్రు వల్ల ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పుడు చెప్పండి, పాపం అనే కప్పలు వారిని ఎన్ని రకాల సమస్యలు మనం నేర్చుకున్నాం? 5 రకాల పాటలు మనం నేర్చుకున్నాం. మొదటి పాటను చెప్పండి ఒకసారి. కప్పలు అపవిత్రాత్మలకు గుర్తు. చెప్పండి, ఎవరు గుర్తు? కప్పలు లేదా పాపాన్ని గుర్తు. మరి పాపము లేదా అపవిత్రాత్మ లేదా కప్పలు ఏం చేస్తున్నాయంటే అన్ని చోట్ల వ్యాప్తి చేస్తూ ఉంది. తర్వాత విషయం, వారు సృష్టించగలిగారు కానీ పాపాన్ని మాత్రం వారు, కప్పలను వారు జయించలేకపోయారు. ఎందుకంటే కప్పను వారు మంచిగా చూశారు, కప్పను వారు దేవతగా పవిత్రంగా చూశారు. కాబట్టి ఇందులో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే పాపమును పాపముగా చూడాలి. ఆ కానివలే షినారు వస్త్రాన్ని మంచి వస్త్రంగా చూడక శపితమైన దానిగా మనము చూడాలి. యోసేపు వలె పాపమును ఘోరమైన తప్పిదముగా మనము చూసేవారం ఉండాలని 2 మాట చెప్పాను. మూడవదిగా వాళ్ళు పొలిమేరలు బాధించబడ్డాయి. పొలిమేరలు ఎవరు గుర్తని చెప్పాను? వారి గ్రామ దేవతలకు, వారికి గ్రామ దేవతలకు మధ్య ఆ సంబంధం పోయి అడ్డుబండగా అగాధముగా ఉన్నట్లుగా మన పాపములు కూడా, మన కప్పలు కూడా, మన అపవిత్రాత్మలు కూడా దేవునికి మనకి మధ్యలో అగాధముగా ఉన్నాయి అని మనం నేర్చుకున్నాం. ఫరో దాన్ని వాయిదా వేస్తున్నాడు. కప్పల విషయంలో ఫరో ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు దాకా ఇబ్బంది పెట్టా కదా, ఇంకో రాత్రి కూడా ఇబ్బంది పడిని వాయిదా వేస్తున్నాడు. కప్పలను విడిచిపెడతాకి, కప్పలను తొలగించడానికి మనము వాయిదా వేయని వారముగా మనందరం ఉండాలి. చివరి మాట,
మన పాపము దేవుడు మాత్రమే ఉపశమనం చేయగలడు. మన పాపమునకు దేవుడు మాత్రమే ప్రాయశ్చిత్తార్థం చేయగలడు. కానీ ఏ శకునగాండ్రు సమస్యను తీయలేరు. దావీదు పాపము చేశాడు. ఆ పాపము నివృత్తి చేయడానికి ఊరియా రక్తాన్ని చిందించాడు. కానీ అక్కడ ప్రయోజనము లేకుండా పోయింది. ప్రయోజనం 12 సంవత్సరాల నుంచి బాధపడింది. కానీ వైద్యులు ఆమె సమస్యను తీయలేకపోయారు. దేవుడు మాత్రమే తీయగలిగాడు. కనుక ఈ మాటల చేత ఈ కప్పలు అనే అపవిత్రాత్మ అనే పాపమును విడిచిపెడదాం. రేపు కాదు, ఇప్పుడే దాన్ని మనం విడిచిపెడదాం. దేవునికి దీవెన పొందుదాం. అట్టి కృప ప్రభు మనకందరికి దయచేయునుగాక.